హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ మసాలాను ఇలా వాడతారని చాలామందికి తెలియదు. తెలిస్తే హాస్పిటల్ చుట్టూ తిరగరు. జాజికాయ పై పొరని ఎండబెట్టి జాపత్రి తయారు చేస్తారు. ఇది ఎండటం వలన గోధుమ లేదా క్రీమ్ రంగు వైవిధ్యాలు ఉన్నప్పటికీ అధిక నాణ్యత గల జాపత్రి అంటే నారింజ రంగులో ఉంటుంది. జాపత్రి అంటే మనలో చాలామందికి మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. కొంతమంది మసాలాలకు దూరంగా ఉంటారు. అలాంటి వారు కూడా ఈ వీడియో చూస్తే తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు. జీర్ణ సంబంధ సమస్యలైనటువంటి వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు టీలో జాపత్రి వేసుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. చైనీస్ మరియు భారతీయ వైద్యంలో అతిసారానికి మందుగా వాడతారు. పంచదార బిళ్ళల మీద 3 చుక్కల జాపత్రి నూనె చుక్కలను వేసి తీసుకుంటే అతిసారం నుంచి బయటపడవచ్చు. ఈ విధంగా రోజులో 2 సార్లు తీసుకోవచ్చు. రోజువారీ ఆహారంలో జాపత్రిని చేర్చుకుంటే సన్నగా ఉన్నవారు లావుగా మారటమే కాకుండా ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంటారు. కొన్ని పరిశోధనల్లో జాపత్రి నూనె క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని తెలిసింది. క్యాన్సర్ చికిత్సలో సహాయపడటంతో పాటు నివారణలో కూడా సహాయపడుతుంది. పెద్దప్రేగు క్యాన్సర్ కణాల అభివృద్ధికి ఆటంకం కలిగించే మిరిస్టిసిన్ అనే సమ్మేళనం జాపత్రిలో ఉంటుంది. జాపత్రిలో యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు ఉండటం వలన న్యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్ మరియు సెరోటోనిన్లను యాక్టివేట్ చేసి ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలను తగ్గిస్తుంది. జాపత్రిలో ఉన్న మరో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే రక్త ప్రసరణ సామర్థ్యం కలిగి ఉండటం. రక్త ప్రవాహాన్ని పెంచి ఇతర ప్రాణాంతక సమస్యలతో పాటు డయాబెటిస్ నివారణలో సహాయపడుతుంది. అలాగే చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా ప్రమాదకరమైన ఆరోగ్యాలు, ఇన్ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. చైనీస్ వైద్యంలో నొప్పుల నివారణలో ఎక్కువగా జాపత్రి నూనెను వాడుతున్నారు. నొప్పి ఉన్న ప్రదేశంలో జాపత్రి నూనె రాసి సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కండరాల నొప్పి, ఆర్థరైటిస్, నొప్పులు, కేళ్ల నొప్పులు, గాయాలు వంటి వాటికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జాపత్రి ఒత్తిడి బస్టర్గా పనిచేస్తుంది. ఉద్రిక్తతతో పాటు ఆందోళనను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. జాపత్రి మానసిక అలసటను కూడా తగ్గిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ని తగ్గించి జ్ఞాపక శక్తి పెరిగేలా ప్రోత్సహిస్తుంది. చైనీస్ మరియు భారతీయ సాంప్రదాయ వైద్యంలో నాడీ వ్యవస్థ అనారోగ్యాలను ఎదుర్కోవటానికి జాపత్రిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనిలో మిరిస్టిసిన్ మరియు ఎలిమిసిన్ కలిగి ఉండటం వలన మెదడుపై ప్రశాంతమైన ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో ఒక రకమైన ఉద్దీపనను సరఫరా చేస్తుంది. దాంతో మెదడు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది. జాపత్రి దంత సంరక్షణలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. దంత సమస్యలను తొలగించడమే కాకుండా నోటి దుర్వాసన తగ్గిస్తుంది. దంతాల నొప్పులు, చిగుళ్ళ వాపులను చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. అందువల్ల జాపత్రిని అనేక రకాల టూత్పేస్ట్ల తయారీలో వాడుతున్నారు. జాపత్రి నూనెను మసాజ్ ఆయిల్గా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కండరాలలో నొప్పులను తగ్గిస్తుంది. కేళ్లల్లో రోమటాయిడ్ నొప్పులను తగ్గిస్తుంది. జాపత్రిలో మాంగనీస్, రాగి, జింకు, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి, సిలు, పోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్, శోథ నిరోధక లక్షణాలు, యాంటీ ట్యూమర్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. కొత్త రక్త కణాల నిర్మాణానికి రాగి మరియు ఇనుము అవసరం. ఇనుము లోపం వల్ల రక్తహీనత, అలసట మరియు కండరాల బలహీనత ఏర్పడవచ్చు. మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల నరాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది. సెరోటోనిన్ విడుదలకు శక్తినిస్తుంది. ఇది సడలింపు లేదా విశ్రాంతిని కలిగిస్తుంది. కిడ్నీలను రక్షించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ల అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. ఒకవేళ కిడ్నీలో రాళ్లు ఉంటే వాటిని కరిగించడానికి సహాయపడుతుంది. కిడ్నీల సమస్యలకు మరియు మూత్రపిండాల ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సహాయపడుతుంది. జాపత్రిలో మైరిస్టిసిన్ మరియు మాసిగ్లేగ్నన్ వంటి ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి నాడీ మార్గాల క్షీణతను తగ్గిస్తాయని మరియు అభిజ్ఞ పనితీరును తగ్గిస్తుందని తెలిసింది. సాధారణంగా ఆల్జీమర్స్ వ్యాధి ఉన్నవారిని ప్రభావితం చేసే జ్ఞాపక శక్తి బాగా పెరిగేలా చేస్తుంది. అలాగే జాపత్రి దగ్గు, జలుబు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా హెల్ప్ చేస్తుంది. ఫ్లూ మరియు వైరల్ రుగ్మతల నుండి కాపాడుతుంది. అందువల్ల దగ్గు సిరప్ మరియు కోల్డ్ డ్రాప్ తయారు చేయడానికి జాపత్రిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఆస్తమా ఉన్న వారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, జాపత్రిలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే మీకు చాలా ఆశ్చర్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే మనలో చాలామంది జాపత్రి మసాలాలో వాడుతూ ఉంటాం, కానీ దీనిలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలియదు. అలాగే తెలుసుకుందామని ప్రయత్నం కూడా చేయం. ఆరోగ్యానికి మంచిదే కదా మసాలా, లిమిట్గా తింటే అనుకుని తినేస్తూ ఉంటాం. ఇప్పుడు చూసారు కాబట్టి మీరు కూడా జాపత్రిని తీసుకుని లిమిట్గా తీసుకుని ఇటువంటి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. అదే లిమిట్ దాటితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లిమిట్ దాటకుండా జాపత్రిని తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. జాపత్రి మనం రెగ్యులర్గా ఇంట్లో ఉంటూనే ఉంటుంది కాబట్టి మనం ఈ రెమెడీస్ని ఫాలో అవటం పెద్ద కష్టమేమీ కాదు. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.